వెల్కమ్ టు 95 న్యూస్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్. ఇండస్ట్రీ ఈవెంట్స్ ఆన్ లొకేషన్ హంగామా, కొత్త సినిమాల న్యూస్, ఇంట్రెస్టింగ్ గాసిప్స్, ఇలా తెలుగు రాష్ట్రాలను ముంచెత్తే మేనియాతో మీ ముందుకొచ్చే షో మూవీ మేనియా. ఫిల్మ్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సర్కారీ వారి పాట పబ్లిక్ టాక్, రివెంజ్ డ్రామాగా రుద్రవీణ, లెహరాయి సాంగ్ లాంచ్, మరో స్టార్ లైనప్లో హరిశంకర్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సర్కారీ వారి పాట థియేటర్లలో సందడి చేస్తుంది. డబుల్ హ్యాట్రిక్ రికార్డ్ని సర్కారీ వారి పాటతో సాధించాడు మహేష్ అంటూ గల్లా ఎగరేస్తున్నారు ఫ్యాన్స్. సర్కారీ వారి పాట మేకర్ సక్సెస్ సెలబ్రేషన్స్ చూద్దాం. ఒక కామన్ మ్యాన్ అంత పెయిన్ ఫీల్ అవుతూ ఉంటే ఏంటి 10,000 కోట్లు అంటారు, 13,000 కోట్లు అంటారు, అక్కడికి వెళ్ళిపోయాడు అంటారు, ఇక్కడికి వెళ్ళిపోయాడు అంటారు. సో దాని నుంచి జనరేట్ అయిందండి. అంతేగాని ఇది ఒక వ్యక్తితో లేకపోతే అలా అని కదంటే మనకు తెలియకుండా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఒక సిస్టంలో ఇలా జరుగుతుంది కదా, దాన్ని ఒక కామన్ మ్యాన్కి లింక్ చేసి అందులో వన్ ఆఫ్ ది విక్టిమ్ హీరోలాగా అనుకొని చేసింది కదండి. ఒక మంచి ఉద్దేశంతో చేసింది, అంతేగాని ఎవరినో టార్గెట్ చేసి లేకపోతే ఒకరిని ఎవరినో వేలెత్తి చూపించాలనో కాదు. సో అందులో హీరో కూడా ఇక్కడ ఎవరిని సర్కార్ వారి పాటలు ఎవరిని వేలెత్తి చూపించడం అసలు. అంటే అది నా ఫీలింగ్ అండి. జనరల్గా ప్రపంచంలో అందరికంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరంటే ఏ అప్పు లేనుడే. స్ట్రాంగ్ పర్సన్ అంటే అది వసూలు చేసినప్పుడు ఇంకా స్ట్రాంగ్. సో అది ఆ క్యారెక్టరైజేషన్ అనమాట. అది ఫాదర్ చెప్పడం వల్ల ఆడికి నరనరన ఆ బుడ్డోడికి ఆ టైంలో అలా ఎక్కి, సో ఆ బిహేవియర్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ అది తర్వాత మహేష్ గారి రూపంలో. అంటే ఒకవైపు బ్యాంకింగ్లో ఉన్న అంటే లూప్హోల్స్ కావచ్చు, బ్యాంకింగ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు సూసైడ్ చేసుకోవడానికి ప్రస్తావించారు. అదేవిధంగా బ్యాంకింగ్ ఎలా ఇబ్బంది పడుతున్నాయి కూడా చెప్పడం జరిగింది. అవునండి. బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లా ఉండబోతుంది ఈ సినిమాతో? అంటే ఇది లైక్ అండి, ప్రభావం అనేది పక్కన పెడితే అండి, మనం సినిమా చూసేటప్పుడు అందరూ ఉంటారండి. బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళు మనం ఎలాగైతే ఉంటామో ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కట్టిన వాళ్ళు ఉంటారు, కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారు, ఎగ్గొడేసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఇక్కడ నేను డిస్కస్ చేసింది ఏంటంటే ఈవెన్ బ్యాంక్ పీపుల్ కూడా ఏంటంటే వాళ్ళ హెల్ప్లెస్నెస్సే చూపించాం మనం అక్కడ. వాళ్ళు ఏదో వాంటెడ్లీ లైక్ పబ్లిక్ని చీట్ చేస్తున్నారని కానీ లేదంటే పబ్లిక్ని చేస్తున్నారని మనం ఎక్కడ డిస్కస్ చేయలే సినిమాలో. వాళ్ళ హెల్ప్లెస్నెస్ అంతే. సో వాళ్ళ హై అంటే ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సో లేకపోతే ఇంకోటో లైక్ అది ఎలా మిస్యూజ్ అవుతుందనేదే మనం జస్ట్ దీనికి చేసుకున్న లైక్ డైలాగ్ రూపంలో కానీ సన్నివేశాల రూపంలో కానీ చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైము దానికి రెమెడీగా నువ్వు మారి కట్టాలి, నువ్వు మారి కడితే నిన్ను చూసి ఇంకొకరు మారుతాడు, ఆయన చూసి ఇంకొకరు మారుతాడు అనే హోప్ అంతే. లైక్ అంటే ఒక కామన్ మ్యాన్గా అసలు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేము. మేము షూటింగ్ స్టార్ట్ చేసి సో ఇట్స్ ఎన్ ఇయర్ లాంగ్ ప్రాసెస్ అండి. ఈ సంవత్సరం కష్టం అంతా ఇవాళ పొద్దున్నతో ఒక్క దెబ్బతో ఎగిరిపోయింది. వీఆర్ సో హ్యాపీ. అంటే మా బ్యానర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల నుంచి. మేము ఇప్పుడే క్రాస్ రోడ్స్లో సంధ్యాల మూవీ చూసి వచ్చాం, అసలు సుదర్శన్లో చూసి వచ్చాం. ఎంత రెస్పాన్స్ అంటే ఫ్యాన్స్ అసలు వాళ్ళకి ఫుల్ మీల్స్ లాగా ఉంది. షో అయిన తర్వాత కేక్ కట్ చేసి అంతా చేసి చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ ఫస్ట్ డేనే కాదు, ఈ 2 వీక్స్ చాలా హై నెంబర్స్ చేయబోతుంది ఈ సినిమా. అండ్ మాకింత ఘన విజయాన్ని ఇచ్చినందుకు ప్రేక్షకులకి, సపోర్ట్ చేసినందుకు మీడియాకి ఫస్ట్ డే ఆల్రెడీ $1 million చేసింది. ప్రీమియర్స్ వెన్స్డే వచ్చి $1 million చేయడం అనేది చాలా రేర్ ఫీట్ అండి. థర్స్డే అయితే బెటర్ డే, ఎందుకంటే ఫ్రైడే వీకెండ్ కాబట్టి. సో వెన్స్డే రిలీజ్ అయ్యి ఇంత చేయటం అనేది ఇట్స్ రికార్డ్ అండ్ వీఆర్ సో హ్యాపీ. అదే నెంబర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ అన్నీ బ్రహ్మాండమైన నెంబర్స్ వస్తాయి. అండ్ వీల్ లెట్ యూ నో దట్ టుమారో. అండ్ వీఆర్ సో హ్యాపీ విత్ ద రెస్పాన్స్ అండి.
హరీష్ శంకర్కు పవర్ స్టార్ డైరెక్టర్ అనే ట్యాగ్ ఉంది. టాలీవుడ్లో మెగా హీరోలతో పాటు నందమూరి హీరోని కూడా డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకీ ఎవరా హీరో? మహేష్తో ఇంతవరకు ఏ సినిమాకు వర్క్ చేయని స్టార్ డైరెక్టర్ సర్కారు వారి పాటపై సూపర్ స్టార్ మహేష్పై ప్రశంసల వర్షం కురిపించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా దర్శకుడు పరశురామ్ని మరీ ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. ఓ రకంగా చెప్పాలంటే సినిమాపై మినీ రివ్యూను అందించారు హరీష్ శంకర్. చివర్లో మైత్రి మూవీ మేకర్స్కి మరోసారి గాలం వేస్తూ ఈ సంస్థ ఈసారి దిష్టి తీయించుకోవాలన్నారు. సర్కారు వారి పాటపై ప్రశంసలు కురిపించడంతో హరీష్ శంకర్ మహేష్తో సినిమా కోసం కర్చీఫ్ వేస్తున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మైత్రి వారు తలుచుకుంటే అదెంత పని అని కూడా అంటున్నారు. రుద్రవీణ సినిమా పేరు చెప్తే మెగాస్టార్ చిరంజీవి చేసిన ఎక్స్పెరిమెంట్ మూవీ గుర్తొస్తుంది కదూ. ఇదే టైటిల్తో ఇప్పుడు రివెంజ్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ మూవీ ప్రీ లుక్ లాంచ్ను గ్రాండ్గా చేశారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ప్రీ లుక్ని బట్టి మీ మీ అంచనాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి నేను మాట్లాడతాను. అండ్ అలాగే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్కి, మా డైరెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమా ద్వారా అయితే డెఫినెట్లీ శ్రీరామ్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు, ఒక అబ్బాయి, ఒక కుర్రోడు ఉన్నాడు, వాడు యాక్టింగ్ బాగా చేస్తాడు అని అంత గుర్తింపు అయితే డెఫినెట్లీ వస్తుందని అనుకుంటున్నాను నేను. ఇంకా సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ట్రైలర్ ఏంటి, టీజర్ ఏంటి మీరు చూస్తారు, మీరే డిసైడ్ చేస్తారు సినిమా ఏ లెవెల్లో ఉంది ఏంటి అనేది. అండ్ నాతో కలిసి నటించిన ఎల్సా ఇక్కడ లేతను అండ్ శుభశ్రీ హీరోయిన్స్ వీళ్ళిద్దరు. అండ్ మా ఆయన విలన్ అంటుంటే ఆయనే కాదు, నేను కూడా నమ్మలేకపోతున్నా. ఆఫ్ ద స్క్రీన్ వెరీ జోవెల్, వెరీ జాలీ, ఫన్నీ కైండ్ ఆఫ్ పర్సన్ ఆయన. ఆయనని ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూడొచ్చో ఈ సినిమాలో చూస్తారు మీరు. అండ్ చంటన్న నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిండు. ఆయన సినిమాలో కామెడీ చేయడం పక్కన పెడితే నాతో ఆయన పర్సనల్గా ఆయన కామెడీతో నేను కనెక్ట్ అయిపోయి బాగా నవ్వుకునేవాడిని. థ్యాంక్ యూ అందరికీ. అండ్ మ్యూజిక్ గురించి మనం నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడదాం. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మంచి సాంగ్స్ ఇండస్ట్రీకి ఇస్తున్నారు ఇప్పుడు మన మయూర్ గారు. చాలా బాగున్నాయి సాంగ్స్. అండ్ మా కెమెరామెన్ జిఎల్ బాబు గారు, ప్రొడ్యూసర్ గారు ఇందాక ఆయనకు 2 కళ్ళు అని, ఈ సినిమాకి మాత్రం ఆయన హార్ట్ అని అంటాను నేను. డెఫినెట్లీ చాలా బాగుంటుంది ఆయన కెమెరా వర్క్ అంతా కూడా. అండ్ మా ఎడిటర్ నాగేశ్వరరెడ్డి గారు, ఆయన గురించి చెప్పాలంటే సినిమాని ఎంత టైట్గా కట్ చేయాలి, ఎంత క్రిస్పీగా కట్ చేయాలి, సినిమాకి ఏది అవసరం లేదు అనేది ఆయన స్పెషాలిటీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్ నాగేశ్వరరెడ్డి గారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్ ఎట్లా అంటే మీరు చూస్తూ ఉంటారు ఇందాక ఆయన మాట్లాడినప్పుడు, అలాగే ఉంటారు సెట్లో కూడా. అసలు అవధులు ఏముండవు. వెరీ calm అని చెప్పొద్దు కానీ కూల్ గోయింగ్ guy. I went there on the set. I was very nervous. I was like, I don't know how to perform, where to talk, not to talk. But he just comes and he's like, are you okay? Are you fine? Everything good? You want something? So he makes you feel so comfortable, and that is what I wanted. So thank you so much, sir.
And exactly, I think everybody on set was making me feel comfortable. They were making me feel at home. So thanks to all of you guys to really cooperate with me. And also the best part is that I also did the dubbing in Telugu, which is a lot of like a risky thing to take. But thanks to again producer sir, director sir, who trusted me and to my potential, and they were like, definitely Tappakunda, you will do it, you will do it. I was like, okay. And I was very nervous, especially shoot से कहीं ज़्यादा nervous मैं I think अपने dubbing session में थी, but Madhu sir was there constantly and he was helping me out with each and every word. And I think sir was also there, Chanti sir was there, and he was like, no, this is the word, you have to pronounce it like this. So I was like very, very thankful to all of you guys. And my combination scenes were with Raghu Kunje sir. So you can imagine I was doing serious scenes with him. While off set, we used to just do comedy. हर बात पे he used to do something comical and I used to be like, sir, हमारा scene है, scene है, मुझे mood में आने दो. But he would be like, chill, we'll do it. So I really loved it, and thanks to each and every member out here, especially our director sir and DOP sir, because I think he was very patient with each and every scene and he took out the best emotion. When I was doing the dubbing scene, he was like, I could see what all scenes he has taken, and I really loved it. So thank you so much, sir. And thanks to the entire team. Thanks to Jagdish Garu, Venki Garu, who made me come here and be a part of this. I still remember जब मैं फर्स्ट टाइम गई थी प्रोड्यूसर सर के पास फॉर द लुक टेस्ट, आई वॉज द फर्स्ट गर्ल आई थिंक टू कम देयर, द फर्स्ट गर्ल टू कम एंड गिव द लुक टेस्ट. एंड फिर बाद में मुझे कुछ कॉलिंग आया था, लाइक पता नहीं होगा क्योंकि इंडियन लुक था. तो देन 1 मंथ करीब के बाद ही कॉल्स मी बैक एंड ही सेज, हमने बहुत सारी लड़कियां देखी बट तुम पहले आई थी और तुम ही हमें पसंद आई, तो हम तुम्हें ही सिलेक्ट करना चाहते हैं इस रोल के लिए, वीना के लिए. सो आई एम रियली थैंकफुल स्पेशली टू यू सर, बिकॉज इट टच्ड माई हार्ट. आई फेल्ट लाइक वाओ, दिस इज सो स्वीट. तो मैंने एवरी टाइम प्रॉमिस किया कि कोई भी लुक टेस्ट होगा तो मैं पहले ही चली जाऊंगी. పెద్ద సినిమా అనగానే ఆడియన్స్ టికెట్స్ కోసం ట్రై చేస్తారు. మేకర్స్ మాత్రం టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ కోసం ట్రై చేస్తుంటారు. పెద్ద సినిమాల్లో మిగిలి ఉంది F3 మాత్రమే. F3 టికెట్ రేట్ల హైక్ విషయంలో ఓ డెసిషన్ తీసుకుందట. ఇంతకీ ఏంటా డెసిషన్? సూపర్ హిట్ F2 సినిమాకు సీక్వెల్గా అన్నట్లుగా రూపొందిన F3 సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న F3 సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. F2 సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా F3 సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తోంది. పెద్ద సినిమాలకు భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి వారం లేదా 10 రోజుల పాటు టికెట్ల రేట్లను పెంచుకునే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెసులుబాటులు కలిగిస్తున్నాయి. ప్రభుత్వం వద్ద పలుకుబడి ఉంటే కాస్త చిన్న సినిమాలకు, మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా టికెట్ల రేట్ హైక్ ఛాన్స్ ఉంది. కానీ F3 మాత్రం ఆ హైక్ను కోరుకోవడం లేదట. ఇప్పటికే టికెట్లు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం, విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో టికెట్ల రేట్లను మరింతగా పెంచడం అనేది ఏ మాత్రం కరెక్ట్ నిర్ణయం కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల టికెట్ల రేట్లు భారీగా ఉండటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా అయిందనేది కొందరి అభిప్రాయం. అందుకే F3 సినిమా కోసం దిల్ రాజు భారీగానే ఖర్చు చేశాడు. అయినా కూడా టికెట్ల రేట్లను పెంచే ఉద్దేశం లేదని తెలుస్తోంది. F3 సినిమాను మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. అందుకే సినిమా టికెట్ల రేట్లను పెంచడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ నిర్ణయాన్ని దిల్ రాజు తీసుకోవడం లేదు.
వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన F3 సినిమాలో తమన్నా, మెహ్రీన్లు హీరోయిన్స్గా నటించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, వెన్నెల కిషోర్లు కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. తెలుగులో వస్తున్న కొత్త మూవీ లెహరాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ను డైనమిక్ యాక్టర్ కార్తికేయ లాంచ్ చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అయ్యా మూవీలో ఇప్పుడంత గుండెల్లో లిరికల్ లాంచ్. అందరికీ నమస్కారం. నేను కార్తికేయ. SLS మూవీస్ బ్యానర్ మీద శ్రీనివాస్ గారి ప్రొడక్షన్లో, పరమహంస గారి డైరెక్షన్లో రంజిత్, సౌమ్య మీనన్ హీరోయిన్స్గా, గగన్ విహారీ విలన్ రోల్లో చేస్తున్న మూవీ లెహరాయి. గుప్పెడంత గుండెల్లో సాంగ్ లాంచ్ చేశాను. జీకే గారు మ్యూజిక్ అందించారు, రామ్ జోగే శాస్త్రి గారు లిరిక్స్ రాశారు, అండ్ జావేద్ అలీ గారు పాడారు. చాలా మెలోడియస్గా ఉంది సాంగ్ అండ్ వినంగానే చాలా క్యాచీగా అనిపిస్తుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ టు టీమ్ లెహరాయి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, యాక్టర్స్కి అందరికీ. రియలీ హోప్ దిస్ మూవీ బికమ్ సక్సెస్ఫుల్ అండ్ ఇలా కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త యాక్టర్స్ ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మొత్తం వేణుగోపాల్ గారు ప్రజెంట్ చేశారు, హూస్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎక్కువ వేణుగోపాల్ సార్ ఆల్సో. ఇప్పుడు రికార్డుల పోటీ అంటే RRR, KGF 2 మధ్యనే ఉంది. కలెక్షన్ల విషయంలో RRRకు ధీటుగా దూసుకుపోతున్న KGF 2 ఓ రేర్ ఫిట్ను సాధించిందట. ఈ ఫిట్ RRRకి కూడా సాధ్యం కాలేదట. ఇంతకీ ఏంటా రికార్డ్ ఫిట్? కన్నడ ర్యాకింగ్ స్టార్ యష్ నటించిన సంచలన చిత్రం KGF 2. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ చేసిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కోవిడ్ కారణంగా చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 14న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదలైంది. KGF చాప్టర్ 1 సంచలన విజయాన్ని సాధించడంతో చాప్టర్ 2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీకి వరల్డ్ వైడ్గా భారీ ఓపెనింగ్స్ లభించాయి. మోస్ట్ క్రేజియస్ట్ ఫిలిం RRR రిలీజ్ అయిన 3 వారాల గ్యాప్ తర్వాత వరల్డ్ వైడ్గా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లని రాబడుతూ రికార్డులని తిరగరాస్తోంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికీ దాదాపు నెల రోజులు కావస్తున్నా ఎక్కడా తగ్గడం లేదు. వసూళ్ల సునామీని ఆపడం లేదు. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ రికార్డుల్ని తిరగరాస్తూ విజయదుందుబి మోగిస్తూనే ఉంది. ఇది ఇవాల్టి మూవీ మేనియా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.